గీ చట్నీలలా ముంచుకొని దోసలు తింటూ ఉంటే, నువ్వు ఎన్ని దోసలు తిన్నావు, ఏంది అనేది లెక్కేముండదు. ఖతం తింటూనే ఉంటాం. అటు ఒడుతూనే ఉంటది. అంతా అయిపోయినంక, అయ్యో! అయిపోయినాయా ఇంకా నాకు సరిపోలేదు అని ఖచ్చితంగా అనిపిత్తది. ఇగ గీ సూపర్ అయిన చట్నీ కోసం ఏం జేయాలంటే, ముందుగాల పొయ్యి ఆన్ జేసి, దాని మీద ఒక మూకుడు పెట్టి ఇంతంత నూనె పొయ్యాలె. గా నూనె వేడయ్యేలోపు ఇగ 5 మిర్చీలు, 5 టమాటాలు తీసుకొని బొడ్డలు తీసేసి, ఒక టమాటాలో 4 వక్కలు మరీ చిన్న చిన్నగా చేయొద్దు. ఇగ నేను కట్ చేసేలోపు మీరేం చేత్తరు, వీడియోని ఒక లైక్ ఏసుకోండి. గిట్లా కట్ చేసిన తర్వాత ముందుగాల పచ్చిమిర్చి ఎయ్యాలె. నూనెలో ఎంపాలె. ఖతం. దాని తర్వాత అవి తీయాలె. మళ్ళా టమాటాలెయ్యాలె. గవి గూడా మంచిగా కాలనియాలె. 2 కలిపి ఒకసారైతే టేస్ట్ అంతా హుషాకే అయితది. గిట్లా సెపరేట్‌గా గాలినంక బుత్తమంతా వేడి చల్లారేదాకా ఒక 2 నిమిషాలు ఆగి, దీన్ని తీసుకపోయి మిక్సర్‌లో ఏసి, ఇగ మిక్సర్‌లో ఏసిందంటే ఏముంటది, ఒక్కసారి గిర్రుమనిపితే గిట్లయితది. ఇగ గిప్పుడు గిల్ల సరిపడా ఉప్పేసుకొని, అటు వేడి వేడి దోసలు పెట్టుకున్నారనుకోండి, ఈ ప్లేట్‌లున్న చట్నీ మొత్తము 2 దోసలకయితది. కానీ మీరు ఎంత ఏసుకొని తిన్నా సరే, చివ్వరికి అబ్బా! ఇంకొక్కటుంటే బావుండురా, ఇంకా బుత్తమంత చట్నీ ఉంటే బావుండు, చివరి బుక్క ఒక్కటైనా ఒత్తుగా తింటున్నాం అని ఖచ్చితంగా అనిపిస్తది. కావాలంటే ఒకసారి మీరు వీడియో జూసి మంచిగా యేసుకొని తినుల్లి. ఒక మంచి వీడియో అందించినా అంటే లైక్, షేర్ చేసుకోల్లి.